ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 10 మంది నిందితుల ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ ఒకే టైంలో తనిఖీలు చేసింది. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం ఏపీ లిక్కర్ స్కామ్లో వేల కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయి. మద్యం పాలసీలో మార్పులు చేసి నిర్దిష్ట సిండికేట్కు లబ్ధి చేకూర్చినట్లు, అందుకు బదులుగా భారీ మొత్తంలో కిక్ బ్యాక్స్ తీసుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ డబ్బును హవాలా, షేల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసి దేశ విదేశాలకు తరలించినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసులో గతంలోనూ ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించి కొందరు వ్యాపారుల, రాజకీయ నేతల అనుచరులను కూడా విచారించింది. ఇప్పుడు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ కావడంతో కేసు మరింత పుంజుకుంది. విచారణలో ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు, సోదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లిక్కర్ స్కామ్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తుండగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని అధికార పక్షం కొట్టిపారేస్తుంది. ఏపీ లిక్కర్ పాలసీ 2019-2024 మధ్య అమల్లో ఉంది. ఈ సమయంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖాతాలకు నష్టం వాటిల్లింది అని ఫిర్యాదులు కూడా వచ్చాయి. సిఐడి, ఈడీ, సిబిఐ వంటి సంస్థలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఈడీ అరెస్ట్ తర్వాత రాజ్ కేసిరెడ్డి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. కస్టడీలో విచారిస్తే స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో కొందరు వ్యాపారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయ్యారు. తాజా పరిణామాలతో కేసు మరో మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశం కూడా ఉంది.